ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంటికి సమీపంలో ఒక కొండ ఉండేది. అతడు ప్రతిరోజు ఉదయం కొండపైకి వెళ్ళేవాడు. కొంత సమయము ఆ కొండపై కూర్చుని మళ్ళీ వాపస్ వచ్చేవాడు. ప్రతిరోజులాగానే అతడు ఉదయమే వెళ్తున్నాడు. వెనుక నుండి చిన్నవాడైన అతని కొడుకు వచ్చి అతన్ని చేతిని పట్టుకున్నాడు. నేను కూడా మీతో వస్తాను అన్నాడు. మొదట అతడు ఆ బాలునికి నచ్చ చెప్పాడు. కొండపైకి వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా పైకి ఎక్కాలి, నీవు రాలేవు అని చెప్పాడు. కానీ ఆ బాలుడు వస్తానని మొండి చేశాడు. అప్పుడు అతడు ఒప్పుకున్నాడు. వారిద్దరు కొండపైకి ఎక్కుతా ఉన్నారు. ఆ తండ్రి తన కొడుకు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎడమవైపు కొండ, కుడివైపు లోయ ఉన్నాయి. దారి చాలా ఇరుకుగా ఉంది. కొండపైకి ఇక చేరుకునేంతలో ఆ దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది. తండ్రి ఆ దారిలో ప్రతిరోజు వస్తాడు కనుక అక్కడ రాయి ఉందనే విషయం అతనికి తెలుసు. కనుక అతడు పక్క నుండి ముందుకెళ్ళిపోయాడు. కానీ కొడుకు ఏదో ధ్యాసలో ఉండి చూసుకోలేదు. అతని మోకాలకు ఆ రాయి కొట్టుకోయింది. ఆ బాలు నోటి నుండి బాధతో అబ్బా అనే అరుపు వెలువడింది. అతడు అరిచినప్పుడు ఆ శబ్దం ఆ కొండలలో ప్రతిధ్వనించింది. అతడు అంతకుముందు అలాంటి ప్రతిధ్వని ఎప్పుడూ కూడా వినలేదు. ఏమవుతూ ఉందని అతనికి అర్థం అవ్వలేదు. అతనికి భయమేసింది. ఎవరో ఎక్కడో దాక్కుని నన్ను చూస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారని అతనికి అనిపించింది. ఎవరు నీవు అని గట్టిగా అరిచాడు. దాని ప్రతిధ్వని విని అతనికి కోపం వచ్చింది. ఎవరు నన్ను ఇలా ఎగతాళి చేస్తూనే ఉన్నారని అనుకున్నాడు. అతడు కోపంగా నేను నిన్ను వదిలిపెట్టను అని అరిచాడు. దీని ప్రతిధ్వనిని విని అతనికి భయమేసింది. ఇది చూస్తున్న అతని తండ్రికి ఏం జరుగుతా ఉంది అనేది అర్థమయ్యింది. ఆ బాలుడు తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని ఎవరు నన్ను ఇలా విసిగిస్తున్నారు, ఎవరు నన్ను భయపడుతున్నారు అని అన్నాడు. తండ్రి చిరునవ్వు నవ్వాడు. అతడు లోయ వైపు చూస్తూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. దాని ప్రతిధ్వని విని ఆ బాలునికి ఆశ్చర్యం వేసింది. అతనికి ఏమీ అర్థం అవ్వలేదు. నన్ను ఎగతాళి చేసిన, విసిగించిన అదే వ్యక్తి తన తండ్రితో నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. కొడుకు వైపు చూస్తూనే ఆ తండ్రికి అతని మనసులో ఏం నడుస్తుందో అర్థమైపోయింది. మళ్ళీ అతడు నీవు చాలా మంచివాడివి అని అన్నాడు. దాని ప్రతిధ్వని విని కొడుకు కొద్దిగా నవ్వాడు. ఇదేం జరుగుతూ ఉందని అతడు తన తండ్రిని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుకు ఇలా అర్థం చేయించాడు. ఈ ధ్వని ఏదైతే నువ్వు వింటున్నావో ఇది మరెవరిదో కాదు, నీదే. అది కొండలో ప్రతిధ్వనిస్తోంది. నీకు నీ శబ్దమే వినిపిస్తుంది. నీవు ఎలా మాట్లాడుతావో సరిగ్గా అలాగే నీకు వినిపిస్తుంది. ఒకవేళ నీవు కోపంగా ఏమైనా మాట్లాడావంటే ఏదైతే ప్రతిధ్వని వస్తుందో అందులో కూడా కోపం ఉంటుంది. కానీ నువ్వు ఏదైనా మంచిగా మాట్లాడావంటే ఆ ధ్వని కూడా మంచిగానే ఉంటుంది. సరిగ్గా ఇలాగే మన జీవితంలో కూడా జరుగుతుంది. నీవు జీవితం గురించి నీ మనసులో ఏం ఆలోచిస్తావో నీ జీవితం నీ కోసం సరిగ్గా అలాగే అయిపోతుంది. ఒకవేళ నీవు నీ మనసులో నా జీవితం చాలా చెడుగా ఉంది అని అనుకుంటే నిజంగానే నీ జీవితం చెడుగా అయిపోతుంది. ఒకవేళ నీవు నీ జీవితాన్ని ప్రేమించావంటే నీ జీవితం కూడా నిన్ను ప్రేమిస్తుంది. ఈ మాటలు ఆ బాలుని మనసులో అలాగే ముద్రపడిపోయాయి. తరువాత వారిరువురు కొండ శిఖరంపైకి చేరుకున్నారు. కానీ ఆ బాలుని బుద్ధిలో ఈ మాటలే తిరుగుతూ ఉన్నాయి. తరువాత ఆ బాలుడు కిలకిలా నవ్వాడు. తన 2 చేతులు విశాలంగా చాచి పూర్తి శక్తితో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అన్నాడు.